Hello all, welcome to Code Kathadi Telugu. Today we are starting our first video in the CS Code series in Telugu and our first subject is DBMS. In this series I will explain DBMS from scratch to interview level in a very simple way. Before going into deep, let me ask you one simple question. మీరు డైలీ యూజ్ చేసే యాప్స్ ఏంటి? ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారా? వాట్సాప్, బ్యాంకింగ్ యాప్స్. ఓకే, ఇప్పుడు థింక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మీ ప్రొఫైల్ ఉంటుంది, మీ పోస్టులు ఉంటాయి, ఫాలోవర్స్ ఉంటారు. ఇలా మిలియన్స్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? అలాగే సేమ్ థింగ్ బ్యాంకింగ్లో కూడా మీ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, బ్యాలెన్స్ ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ ఎక్కడ సేఫ్గా స్టోర్ అవుతుంది? దట్స్ వేర్ డేటాబేస్ కమింగ్ టు పిక్చర్. సింపుల్గా చెప్పాలంటే మనం డైలీ యూజ్ చేసే ప్రతి యాప్ బ్యాక్ ఎండ్లో డేటాబేస్ ఉంటుంది అండ్ డేటాబేస్ని మేనేజ్ చేయడానికి యూజ్ చేసే సిస్టమ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇప్పుడు మనం DBMS నేర్చుకోవడం అంటే జస్ట్ థియరీ కాదు, రియల్ వరల్డ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో కూడా అర్థం చేసుకోవడం. బట్ బిఫోర్ డైరెక్ట్లీ DBMSలోకి వెళ్ళకుండా మనం బేసిక్ నుండి స్టార్ట్ చేద్దాం. డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, DBMS ఎందుకు వచ్చింది, ఇలా కొన్ని టర్మ్స్ని తీసుకుని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. మనం జస్ట్ ఇప్పుడే డిస్కస్ చేసాం కదా, యాప్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ బ్యాంకింగ్ యాప్స్లో కానీ డేటా స్టోర్ అవుతుందని. బట్ ఇప్పుడు మన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అసలు డేటా అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే డేటా అంటే రా ఫ్యాక్ట్స్ అండ్ వాల్యూస్ ఆర్ ఫిగర్స్. అసలు రా అంటే ఏంటి? మీనింగ్ లేకుండా ఉన్న వాల్యూస్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ రవి, 85, 100 ఇవి జస్ట్ వాల్యూస్ మాత్రమే. ఇవి చూస్తే మనకి ఫుల్ మీనింగ్ ఏం అర్థం అవ్వదు కదా. 85 అంటే ఏంటి? ఇప్పుడు ఏజ్ అనుకోవాలా, మార్క్స్ అనుకోవాలా, స్కోర్ అనుకోవాలా, మనకు క్లారిటీ ఉండదు. ఇలా మీనింగ్ లేకుండా వాల్యూస్ని మనం డేటా అంటాం. సో మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే డేటాకి మీనింగ్ యాడ్ చేస్తాం. దాన్నే మనం ఇన్ఫర్మేషన్ అంటాం అనమాట. ఇన్ఫర్మేషన్ అంటే ప్రాసెస్డ్ డేటా విత్ మీనింగ్. సింపుల్గా చెప్పాలంటే డేటా ప్లస్ మీనింగ్ ఈక్వల్ టు ఇన్ఫర్మేషన్. సేమ్ ఎగ్జాంపుల్ని మళ్ళీ చూద్దాం. రవి స్కోర్డ్ 85 మార్క్స్. ఇప్పుడు చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చింది. ఏమంటే రవి అంటే ఒక స్టూడెంట్ నేమ్ అని, 85 అంటే తన మార్క్స్ అని. ఇప్పుడు కంప్లీట్గా మీనింగ్ వచ్చింది కదా. సో అది ఇన్ఫర్మేషన్ అంటే. కంపేర్ చేస్తే మనకి ఏమర్థమైందంటే రాగా ఉన్న వాల్యూస్ని డేటా అంటాం. అదే ఆ డేటాని మనం ఒక మీనింగ్ఫుల్గా ఫామ్గా కన్వర్ట్ చేస్తే దాన్ని ఇన్ఫర్మేషన్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ డేటాబేస్లో మనం జస్ట్ డేటాని స్టోర్ చేయం, మీనింగ్ఫుల్గా ఆర్గనైజ్ చేసి స్టోర్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ మీనింగ్ఫుల్ డేటాని ఎక్కడ స్టోర్ చేస్తాం? దట్ ఈస్ కాల్డ్ డేటాబేస్. థింక్ చేయండి, కాలేజ్లో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ నేమ్స్, రోల్ నెంబర్స్, మార్క్స్, అటెండెన్స్ ఇలా చాలా డేటా ఉంటుంది కదా. ఇవన్నీ సపరేట్గా ర్యాండమ్గా స్టోర్ చేస్తే మనం మేనేజ్ చేయడం ఈజీ అవుతుందా? నో, అవ్వదు. మనం ఏం చేస్తామంటే డేటాని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి ఒక ప్లేస్లో స్టోర్ చేస్తాం. దాన్నే డేటాబేస్ అంటారు. డేటాబేస్ అంటే ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డేటాబేస్లో స్టూడెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ మాత్రమే ఉంటాయి. ఎలా స్టూడెంట్ నేమ్ కానీ, రోల్ నెంబర్ కానీ, మార్క్స్ కానీ, ఇవన్నీ స్టూడెంట్కి సంబంధించిన డేటా, అంటే స్టూడెంట్కి రిలేటెడ్ అయిన డేటా. వీటిలన్నిటిని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఆర్గనైజ్ చేసి ప్లేస్ చేస్తారు. ఆ ప్లేస్ చేసేదాన్ని డేటాబేస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ డేటాబేస్ని ఎవరు మేనేజ్ చేస్తారు? థింక్ చేయండి, డేటాబేస్లో డేటా స్టోర్ చేయడం ఒకటే కాదు కదా, డేటా యాడ్ చేయాలి, అప్డేట్ చేయాలి, డిలీట్ చేయాలి, సెర్చ్ చేయాలి, ఇలా చాలా ఆపరేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మాన్యువల్గా చేయడం అంటే పాసిబుల్ కాదు. సో మనకు ఒక సిస్టమ్ అనేది కావాలి. దానికి యూజ్ చేసే సిస్టమే డేటాబేస్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. DBMS అంటే డేటాబేస్ని క్రియేట్, మేనేజ్ అండ్ మ్యానిపులేట్ చేయడానికి యూజ్ అయ్యే సాఫ్ట్వేర్ ఆర్ సిస్టమ్ని DBMS అంటాం. లెట్స్ బ్యాక్ టు ఇన్స్టాగ్రామ్. మీరు ఇన్స్టాగ్రామ్లో మీ పోస్ట్ అప్లోడ్ చేశారు, లేదా మీ ప్రొఫైల్ అప్డేట్ చేశారు, ఫాలోవర్స్ కౌంట్ చేంజ్ అవుతుంది. ఈ ఆపరేషన్స్ అన్నీ ఆటోమేటిక్గా జరుగుతున్నాయి కదా. ఈ బిహైండ్ సీన్స్లో DBMS వర్క్ చేస్తుంది అనమాట. సమ్ పాపులర్ DBMSs వచ్చేసరికి MySQL, Oracle, SQL సర్వర్. ఇంటర్వ్యూలో ఇది కామన్గా అడిగే క్వశ్చన్ అనమాట. అడిగినప్పుడు అట్లీస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ అయినా చెప్పండి. నెక్స్ట్ మనకు వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్గా డేటాబేస్ యూజ్ చేయకుండా DBMS ఎందుకు? బికాస్ డేటాని ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేస్తుంది, ఫాస్ట్గా రిట్రీవ్ చేయగలుగుతుంది, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే మల్టిపుల్ యూజర్స్ని హ్యాండిల్ చేస్తుంది DBMS. అందుకే DBMSని మనం యూజ్ చేస్తాం. కానీ DBMS రాకముందు డేటాని ఎలా స్టోర్ చేసేవాళ్ళు అంటే ఫైల్ సిస్టమ్స్లో స్టోర్ చేసేవాళ్ళు అనమాట. ఫైల్ సిస్టమ్ అంటే డేటాని ఫైల్స్లో స్టోర్ చేయడం వితౌట్ ప్రాపర్ కనెక్షన్ ఆర్ స్ట్రక్చర్ ఆర్ రిలేషన్షిప్ లేకోకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్లో చూస్తే మనకు అటెండెన్స్కి ఒక ఫైల్ ఉంటుంది, మన మార్క్స్కి ఒక ఫైల్ ఉంటుంది,
అలా వాటికి సపరేట్గా ఉంటాయి, దేనికి కనెక్షన్ ఉండదు. అలా ఉన్న ఫైల్స్ని ఫైల్స్ సిస్టమ్ అంటారు. సో ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది, ఫైల్ సిస్టంలో డేటా స్టోర్ చేయడం పాసిబుల్ అవుతుంది, కాకపోతే అది ఎఫిషియెంట్ వే కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఫైల్ సిస్టమ్స్లో ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి, హౌ డిబిఎంఎస్ రీప్లేస్ ఫైల్ సిస్టమ్ అనేది ఇప్పుడు మనం వన్ బై వన్ చూద్దాం. లెట్స్ డిస్కస్ అసలు ఫైల్ సిస్టమ్ యూజ్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, లైక్ డేటా రిడెండెన్సీ, డేటా ఇన్కన్సిస్టెన్సీ, డిఫికల్టీ డేటా యాక్సెస్, డేటా సెక్యూరిటీ ఇష్యూస్ అండ్ డేటా ఐసోలేషన్. మనం ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లం గురించి డీప్గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి డేటా రిడెండెన్సీ. డేటా రిడెండెన్సీ అంటే సేమ్ డేటా మల్టిపుల్ ఫైల్స్లో స్టోర్ అవ్వడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ నేమ్ రవి ఉంటే స్టూడెంట్ ఫైల్లో ఉంటుంది, మార్క్స్ ఫైల్లో ఉంటుంది, అటెండెన్స్ ఫైల్లో కూడా ఉంటుంది. సేమ్ డేటా మళ్ళీ స్టోర్ అవుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, స్టోరేజ్ అనేది వేస్టేజ్ అయిపోద్ది, మనం మెయింటైన్ చేయడానికి కూడా కష్టమైపోద్ది. సో సింపుల్గా చెప్పాలంటే సేమ్ డేటా మల్టిపుల్ ప్లేస్లో స్టోర్ అవడాన్ని డేటా రిడెండెన్సీ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి డేటా ఇన్కన్సిస్టెన్సీ. ఇది రిడెండెన్సీ వల్ల వచ్చే ప్రాబ్లం అనమాట. లైక్ ఒక ఫైల్లో రవి మార్క్స్ అనేవి 85 ఉంటే ఇంకో ఫైల్లో రవి మార్క్స్ అనేవి 90 ఉన్నాయి. ఇప్పుడు మనకు వచ్చేది డౌట్, ఏది కరెక్టు, ఏ ఇన్ఫర్మేషన్ మనం యాక్సెస్ చేసుకోవాలి. సో ఈ కన్ఫ్యూజన్ అనేది డేటా ఇన్కన్సిస్టెన్సీ అంటారనమాట. అంటే ఒక సేమ్ డేటా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ వాల్యూస్లో ఉండడం. నెక్స్ట్ వచ్చేసరికి డిఫికల్టీ డేటా యాక్సెస్. అంటే డేటా కావాలంటే ఈజీగా దొరకదు, ఎందుకు, హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. ఒక స్టూడెంట్ మార్క్స్ కావాలంటే మనం వన్ బై వన్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. దీనివల్ల మనకి టైం టేకింగ్ ప్రాసెస్, టైం వేస్ట్ అయిపోతుంది. ఇది ఇన్సఫిషియెంట్ వే అనమాట. సో డేటాని ఈజీగా రిట్రీవ్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు యాక్సెస్ ది డేటా. నెక్స్ట్ వచ్చేసరికి నో ప్రాపర్ సెక్యూరిటీ. ఫైల్ సిస్టంలో స్ట్రాంగ్ సెక్యూరిటీ అనేది ఉండదు, ఎందుకంటే ఎనీ వన్ కెన్ ఈజీలీ యాక్సెస్ ది డేటా కదా. ఎలా ఈజీగా ఎవరికి వాళ్ళు ఫైల్ ఓపెన్ చేసుకుని డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు ఆర్ మోడిఫై చేసుకోవచ్చు. కానీ బ్యాంకింగ్ సిస్టంలో ఇలాంటివి యూజ్ చేయడం సేఫ్ కాదు, ఎందుకంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి డేటా ఐసోలేషన్. అంటే డేటా డిఫరెంట్ ఫైల్స్లో సాక్రెటెడ్గా ఉంటుంది, కంబైన్ చేయాలంటే చాలా కష్టమైపోద్ది. ఎగ్జాంపుల్, స్టూడెంట్ నేమ్ ఒక ఫైల్లో ఉంటుంది, మార్క్స్ ఇంకో ఫైల్లో ఉంటుంది. కంబైన్ చేయాలంటే మాన్యువల్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇట్స్ ఆల్సో ఏ టైం టేకింగ్ ప్రాసెస్. సో డేటా సపరేట్ ఫైల్స్లో ఉండడం వల్ల కంబైన్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఆ ప్రాబ్లమ్ని డేటా ఐసోలేషన్ అంటాం. మనకు ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది, ఫైల్ సిస్టంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ రిడెండెన్సీ, ఇన్కన్సిస్టెన్సీ, సెక్యూరిటీ ఇష్యూస్ అండ్ డిఫికల్టీ యాక్సెస్. ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనం ఇంట్రడ్యూస్ చేసింది డిబిఎంఎస్ అనమాట. ఈ డిబిఎంఎస్ ఏం చేస్తుంది, మనం డిస్కస్ చేసాం కదా, రిడెండెన్సీని రెడ్యూస్ చేస్తుంది, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తుంది, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే వీ కెన్ యాక్సెస్ ఈజీలీ అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఫైల్ సిస్టమ్స్లో ఉన్న లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ ఇంట్రడ్యూస్ చేసిన సాఫ్ట్వేర్ ఆ సిస్టమ్ని డిబిఎంఎస్ అంటాం. ఇంటర్వ్యూలో మనకు కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే వై డిబిఎంఎస్ ఇస్ ఫార్ బెటర్ దాన్ ఫైల్ సిస్టమ్ అని అడుగుతారు. అప్పుడు మీరు ఈ ప్రాబ్లమ్స్ని లిస్ట్ అవుట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ కీప్ రిమెంబర్ దిస్ టేబుల్ విచ్ ఇస్ షోన్ ఇన్ ద పీపీటీ. లెట్స్ రీక్యాప్, ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నామని చెప్పి. ఫస్ట్ వచ్చేసరికి డేటా నేర్చుకున్నాం. డేటా అంటే ఏంటి, రా వాల్యూస్ అని. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ఫుల్ వాల్యూస్ని, డేటాని ఇన్ఫర్మేషన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి డేటాబేస్ అంటే స్టోరేజ్ సిస్టమ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద ఆర్గనైజ్డ్ డేటా కదా. నెక్స్ట్ డిబిఎంఎస్ అంటే ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ ఆర్ సిస్టమ్ దట్ ఈజ్ యూజ్డ్ టు ఆర్ మేనేజ్ డేటాబేస్. నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ అంటే ఇట్ ఈజ్ ఓల్డ్ మెథడ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ డిబిఎంఎస్ వర్సెస్ ఫైల్ సిస్టమ్. అలాగే ఏమేమి చూసాం, డిబిఎంఎస్ ఫైల్ సిస్టమ్ కన్నా ఎలా బెటర్ అని చెప్పి చూసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో.